వీక్షకులందరికీ నమస్కారం. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం భారత వ్యవసాయ రంగాన్ని, రైతుల్ని కోలుకోలేని దెబ్బకొట్టింది. ఒక పంట కాదు, గల్ఫ్ దేశాల్లోని 13 దేశాలకు భారతదేశం నుంచి ఫ్రూట్స్, కూరగాయలు, మిర్చి, అనేకమైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులన్నీ నిలిచిపోయాయి. తాజాగా పండ్ల ఉత్పత్తిలో దేశంలోని అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి గత కొంతకాలం నుంచి రాయలసీమలో అనంతపురం, కడప, పులివెందుల పరిసర ప్రాంతాలు, కర్నూలులోని మహానంది, ఈ ప్రాంతాల నుంచి అరటి సాగు చేసి మంచి క్వాలిటీ అరటి పండు దుబాయ్ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. గల్ఫ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల రైతులకు కేజీకి 25 నుంచి 30 రూపాయల దాకా ధర లభించింది. ఎప్పుడైతే యుద్ధం ప్రారంభమైందో రైతుల దగ్గర నుంచి అరటి గెలలు కొనడం మానేశారు ఎక్స్పోర్టర్స్. దీంతో కేజీ అరటి 25 నుంచి 5 రూపాయలకు పడిపోయింది. పండిన పంటలో కనీసం 30% ఎక్స్పోర్ట్ అయితే మిగిలిన 70% దేశీయంగా అవసరాలకి ఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఆ 30% కూడా మిగిలిపోవడంతో వ్యాపారస్తులు సిండికేట్గా మారి కేజీ 5 రూపాయలకు పతనం చేశారు. ఇలాంటి సమయంలోనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. అరటిని కేజీకి కనీసం 16 రూపాయల ధర నిర్ణయించి ఆ ధర కన్నా కూడా ఎవరైనా తక్కువకు కొంటే వారి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే విదేశాలకు అరటి వెళ్ళకపోయినా కూడా దేశీయంగా 145 కోట్ల జనాభా ఉన్నాం. అన్ని రాష్ట్రాల్లో అరటి సాగు లేదు. ప్రధాన నగరాలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అరటి అంతా వెళ్తా ఉంది. కేవలం ఆ గల్ఫ్ కంట్రీస్కి ఆగిపోయినంత మాత్రాన ధరలు ఇంత దారుణంగా పతనం చేయాల్సిన అవసరం లేదు. మీరు కనుక అరటి సాగు చేస్తే ఎకరానికి ఎంత ఖర్చు అవుతా ఉంది, ప్రభుత్వం కనీసం కేజీకి ఎంత ధర నిర్ణయించాలి అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి. ప్రస్తుతం మీ వద్ద నుంచి ఎంత ధరకు కొనుగోలు చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని కూడా తప్పనిసరిగా కామెంట్ చేయండి.